హాయ్ గాయ్స్, ఈ రోజు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూద్దాం. ఇది రీసెంట్ గా అంటే 2025లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ. ఈ సినిమా పేరు డిటెక్టివ్ షెర్దిల్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో పోలీస్ ఆఫీసర్ షెర్దిల్ ను చూపించారు. అతడు డిటెక్టివ్ గా అన్ని కేసులను పరిష్కరిస్తుంటాడు. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఒక చోట బంధించిన లేడీ ఆఫీసర్ ను కాపాడాడు. నిందితులందరినీ పట్టుకున్నాడు. హీరో ఒక కేసు సాల్వ్ చేశాడంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడు. 20 రోజులు సెలవులు పెట్టి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. ఇతడు బార్ లో ఉన్నప్పుడు ఇంతకు ముందు కాపాడిన లేడీ ఆఫీసర్ మాట్లాడడానికి వస్తుంటే, ఆహా ఏదో కొత్త కేసు వచ్చింది, దాని గురించి మాట్లాడడానికే వచ్చింది అనుకుని ఆమెకు కనిపించకుండా ఎస్కేప్ అవుతున్నాడు. అలా వెళ్తుంటే అనుకోకుండా ఒక అద్దానికి గుద్దుకున్నాడు. అప్పుడు ఆమె హీరోను సీనియర్ దగ్గరికి తీసుకెళ్లింది. ఇప్పుడు పని పడిందంటే ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాలి కదా, అందుకోసమే అలా పరిగెత్తాడు. షెర్దిల్, ఇది ముఖ్యమైన కేసు, నువ్వే సాల్వ్ చేయాలని సీనియర్ చెప్పడంతో ఇక తప్పుతుందా అనుకున్నాడు. కాసేపట్లోనే ఆ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో లేడీ ఆఫీసర్ వస్తోంది. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఈ కేసు గురించి హీరోయినే వివరాలు చెప్పబోతోందని తెలియగానే అప్సెట్ అయ్యాడు. ఆమె ఈ కేసులో ఉంటే నేను ఉండను, సారీ అని వెళ్తున్నాడు. ఇంతకు ముందు వీరిద్దరు ప్రేమించుకున్నారు, బ్రేకప్ కూడా అయ్యింది. ఇకపై ఆమె ముఖం కూడా చూడకూడదని అనుకున్నాడు. అందువల్ల కోపంగా వెళ్తుంటే, షెర్దిల్, ఈ కేసులో నువ్వే కీ రోల్ ప్లే చేయాలి, నా కోసం ఈ కేసును ఒప్పుకో అని ఆఫీసర్ అన్నాడు. వేరే దారి లేక ఒప్పుకున్న హీరో ఆ కేసు గురించి వింటున్నాడు. యాక్చువల్ గా పంకజ్ అని ఒక ధనవంతుడు ఉంటాడు. అతడు డ్రైవర్ తో కారులో వెళ్తున్నాడు. వీళ్ళు కారులో వెళ్లేటప్పుడు ఒక మిస్టీరియస్ వ్యక్తి కారు పక్కగా వచ్చాడు. గన్ తీసి అతన్ని కాల్చాడు. కారును బాంబు పెట్టి పేల్చేశాడు. ఆ ప్రమాదంలో పంకజ్ మాత్రమే చనిపోయాడు. డ్రైవర్ కనిపించకుండా పోయాడు. మరి కారు మొత్తం కాలిపోయినప్పుడు ఈ డ్రైవర్ ఎలా తప్పించుకున్నాడో అర్థం కావట్లేదు. పంకజ్ కు రాజేశ్వరి అని భార్య ఉంది. ఆమె కూడా బిజినెస్ ఉమెన్. వీరికి కొడుకుంటాడు, అతని పేరు అంగద్. ఇతడు తండ్రి యొక్క బిజినెస్ చూసుకుంటున్నాడు. అంగద్ కు పెళ్లి అయింది. అతని భార్య పేరు మౌనిక. పంకజ్ కు కొడుకుతో పాటు కూతురు కూడా ఉంది. ఆమె పేరు శాంతి. ఆమె మాట్లాడలేదు, వినలేదు. తండ్రికి కూతురు అంటే చాలా చాలా ఇష్టం. కూతురు ఒక ఎన్జిఓ పెట్టి నడపాలని అనుకుంటోంది. అందువల్ల ఆమె పేరు పైనే ఒక ఫౌండేషన్ పెట్టి నడిపిస్తున్నాడు. దాని ద్వారా చాలా మందికి హెల్ప్ చేయని చెప్పాడు. వాళ్ళ నాన్న తన కోరిక ప్రకారం అంతా చేయడంతో ఆమె చాలా సంతోషపడుతోంది. పంకజ్ కు ఒక డాగ్ కూడా ఉంటుంది. హీరోయిన్ ఏమంటుందంటే, దీని గురించి కూడా నేను చెప్పడానికి ముఖ్య కారణం ఉంది, ముందు ముందు మీకు తెలుస్తుందిలే అని అంది. పంకజ్ కు బోధి అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతడు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు. యాక్చువల్ గా పంకజ్ ను ఒక కిల్లర్ చంపి వెళ్లిపోయాడు కదా. కారు పేలిపోయినా కూడా ఆ ప్రమాదంలో డ్రైవర్ మాత్రం మిస్ అయ్యాడు. దీన్ని బట్టి చూస్తే ఈ హత్యలో డ్రైవర్ కు కూడా సంబంధం ఉండి ఉంటుందేమో అని హీరోయిన్ అనుమానిస్తోంది. పంకజ్ ను ఒక కిల్లర్ చంపాడే, అతని పేరు లూకా. అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇంకేంటి, నిందితుడు దొరికిపోయాడు, ఇందులో విచారించడానికి ఇంకేముంది అని హీరో యొక్క అసిస్టెంట్ అన్నాడు. లేదు ఇంకా కేసు అయిపోలేదు అని హీరోయిన్ అంటోంది. లూకాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. పంకజ్ చనిపోయిన న్యూస్ వస్తుంటే అతని నేనే చంపా అని లూకా అరిచాడు. అదంతా చూసిన వాళ్ళు పోలీసులకు కాల్ చేయడంతో అప్పుడు అరెస్ట్ చేశారు. ఇతడు డబ్బులు తీసుకుని హత్యలు చేస్తుంటాడు. ఒకవేళ ఇతడే హత్య చేశాడని అనుకుందాం, కానీ ఎవరు చేయించారనేది తెలియాలి కదా, అదే మనం కనిపెట్టాలి అని హీరోయిన్ అంది. ఇంకోవైపు లాయర్ ఆ పంకజ్ ఇంటికి వచ్చి కొన్ని వివరాలు చెప్తున్నాడు. ఇప్పుడు పంకజ్ చనిపోయాడు కదా, అందువల్ల ఆస్తులు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో చెప్తున్నాడు. అప్పుడే చాలా షాకింగ్ విషయాలు తెలిసాయి. యాక్చువల్ గా అతడు పిల్లలకు ఆస్తే రాయలేదు. తన ఆస్తిలో 10% కుక్క పేరు మీద, బోధి అని ఒక ఫ్రెండ్ ఉంటాడే అతని పేరు మీద 10% రాశాడు. ఇక ఆ తర్వాత చెవులు వినిపించని, మాటలు రాని పూర్వక్ అని ఒక కుర్రాడుంటాడు. అతని పేరు మీద 80% రాశాడు. లాయర్ చెప్తుంటే ఇదంతా విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇంతకీ పూర్వక్ ఎవరంటే శాంతి యొక్క లవర్. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆమె అతన్ని తీసుకొచ్చి తండ్రి దగ్గర చేర్చింది. తండ్రి దగ్గర పనిచేస్తున్నాడు. అతని పేరు మీదనే పంకజ్ 80% రాశాడు. ఇదంతా తెలిసి కుటుంబ సభ్యులు నమ్మలేకపోయారు. పూర్వకి ఇప్పుడు ఇంట్లో లేడు, అతడు మిస్ అయిపోయాడు. అతడే మా నాన్నను మోసం చేసి ఆస్తంతా రాయించుకున్నాడు, వాడే మా నాన్నను చంపి ఉంటాడు అని కుటుంబ సభ్యులంతా ఆరోపిస్తున్నారు. అందువల్లే ఈ కేసు వీళ్ళ దగ్గరకు వచ్చింది. ఈ కేసు గురించి విచారించడం కోసం హీరో అతని టీం ఈ ఇంటికి వచ్చారు. అప్పుడు పని మనిషి వీరికి ఎదురుగా వచ్చింది. ఆ పని మనిషే వీళ్ళను ఇంట్లోకి తీసుకెళ్లింది. మొదట హీరో జనరల్ ఎంక్వైరీ కోసం వచ్చాడు. దేన్ని బట్టి పూర్వకే ఈ హత్య చేశాడని మీరు అనుకుంటున్నారు?
పేరు అని హీరో అడిగాడు. అప్పుడు రాజేశ్వరి ఏం చెప్తుందంటే, యాక్చువల్ గా నా భర్తకు పూర్వ కంటే అస్సలు నచ్చడు, అలాంటప్పుడు అతని పేరుపై ఆస్తి ఎలా రాస్తాడు, వాడే ఏదో చేశాడు, వాడే నా భర్తను చంపి ఉంటాడు అని రాజేశ్వరి అంటోంది. అప్పుడు హీరో ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్పాడు. అప్పుడు కొంతమంది కుదరదు అని అన్నారు, కానీ పోలీసులు స్ట్రిక్ట్ గా చెప్పడంతో చివరకు ఒప్పుకున్నారు. హీరో హీరోయిన్ కారులో వెళ్తున్నారు. ఈ కేసు గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతుంటే, మొదట ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి తెలుసుకోవాలి, ఈ హత్య చేయడానికి ఎవరికి మోటివ్ ఉంటుందో తెలుసుకోవాలి అని హీరో అంటున్నాడు. ఈ ఫ్యామిలీలో పంకజ్ ను చంపడానికి ఎవరికి మోటివ్ ఉంది అని చెక్ చేస్తున్నారు. అప్పుడు చాలా మందికి మోటివ్ ఉన్నట్లు వీళ్ళు తెలుసుకున్నారు. ఇక రెండోసారి విచారించేటప్పుడు మొత్తం వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు. భర్త చనిపోవడం వల్ల చాలా ఫీల్ అవుతున్నట్లు రాజేశ్వరి నటిస్తోంది. యాక్చువల్ గా ఈమె ఒక 25 ఏళ్ల కుర్రాడితో అఫైర్ లో ఉంది. ఆ విషయాన్ని రెడ్ హ్యాండెడ్ గా భర్త పట్టుకున్నాడు. అతడు ఒక డిటెక్టివ్ ను పెట్టి ఇదంతా కనుగొన్నాడు. ఆ కుర్రాడితో ఈమె సాన్నిహిత్యంగా గడిపిన ఫోటోలు కూడా దొరికాయి. ఆ ఫోటోలను ఈమెకు చూపించాడు కూడా. నువ్వు ఇలా నన్ను చీట్ చేశావు కదా, నీతో ఇన్నాళ్ళు నేను కలిసి బతికానే, అదంతా తలుచుకుంటే చాలా అవమానంగా ఉంది, త్వరలోనే నీకు డివోర్స్ ఇస్తానని చెప్పాడు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ కోపంతోనే భర్త మీకు ఆస్తి రాసి ఇవ్వకపోవచ్చు, అది మనసులో పెట్టుకుని మీరు పంకజ్ ను చంపే ఛాన్స్ ఉంది కదా అని హీరో అడిగాడు. అప్పుడు ఆల్రెడీ నీకు చాలా చిన్న వయసు కదా, రిలేషన్స్ గురించి నీకంత పెద్దగా తెలియదు, మా మధ్య గొడవలు ఉన్న మాట నిజమే, అందుకని ఆయనను నేను చంపుతానా అంటోంది. పంకజ్ కొడుకుంటాడే, అతని పేరు అంగద్. అతడు డిస్క్ ను విసిరేసి గాల్లో ఉండగానే కాల్చడం ఇతనికి ఇష్టం. అతడు అలా షూట్ చేసేటప్పుడు మాట్లాడడానికి హీరో వచ్చాడు. బిజినెస్ పేరుతో ఇతడు తండ్రి దగ్గర చాలా డబ్బు తీసుకునేవాడు, కానీ ఇతడు చేసే బిజినెస్ లన్నీ కూడా లాసే అయ్యాయి. అందువల్ల నాన్నకు ఇతనికి మధ్య చాలా గొడవలున్నాయి. యాక్చువల్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ కే ఎక్కువ టైం కేటాయించాలి, కానీ వీడు మాత్రం ఎప్పుడు పార్టీలు అమ్మాయిలు అని తిరిగేవాడు. అందువల్లే తండ్రి బాగా తిట్టేవాడు. ఇక ఒక రోజైతే బిజినెస్ కోసం నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశాడు. ఇక నువ్వే అంటే నీ భార్య ఇంకా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది, మిమ్మల్ని చూస్తేనే నాకు చాలా కంపరంగా ఉంది అని పంకజ్ తిట్టేవాడు. ఇది మనసులో పెట్టుకుని నువ్వు కూడా మీ నాన్నను ఏదైనా చేసే ఛాన్స్ ఉంది అని హీరో సందేహపడ్డాడు. ఆ తర్వాత అంగద్ యొక్క భార్య అయిన మౌనిక దగ్గరకు వెళ్లారు. ఈమె నాకు మామకు ఎలాంటి గొడవ లేదు అని చెప్తోంది. ఇక ఆ తర్వాత కూతురైన శాంతి దగ్గరకు వెళ్లారు. నాన్న చనిపోవడం తలుచుకుని శాంతి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ డిప్రెషన్ లోంచి బయటపడలేకపోతోంది. అందువల్ల తరచుగా మాత్రలు వేసుకుంటుంది. ఇప్పుడు ఈమె కొన్ని విషయాలు చెప్తోంది. ఈమె మాట్లాడలేదు కదా, సైన్ లాంగ్వేజ్ ద్వారా తను ఏమనుకుంటుందో మొత్తం చెప్పేస్తోంది. శాంతిని హీరోయిన్ విచారణ చేస్తుంటే హీరో పరిసరాలను గమనిస్తున్నాడు. అక్కడ ఒక పెయింటింగ్ ఉంది, దాన్నే తీక్షణంగా చూశాడు. ఇప్పుడు శాంతి చెప్తున్నదంతా ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తున్నారు. శాంతి ఎన్జిఓ ప్రారంభించి నడుపుతోంది. అక్కడే పూర్వకు పనికి వచ్చాడు. అతడు కూడా మాట్లాడలేడు, చెవులు వినిపించలేవు. వీళ్ళిద్దరూ సైన్ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడుకుని చివరకు లవర్స్ అయ్యారు. ఈ విషయం తండ్రికి చెప్పింది. కూతురంటే అతనికి చాలా ఇష్టం, అందువల్ల నువ్వు ప్రేమించిన అబ్బాయిని ఒక రోజు డిన్నర్ కు తీసుకురా అని చెప్పాడు. కానీ ఇంటికి వచ్చిన పూర్వకు ఎవ్వరికీ నచ్చలేదు. శాంతితో మాట్లాడి ఈ ఇంట్లో ఉన్న వాళ్లకు సైన్ లాంగ్వేజ్ బాగానే తెలుసు, అందువల్ల అతనితో కూడా మాట్లాడారు. అతడు వీళ్లకు నచ్చకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అతనికి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. 7 అంటే 21 అంటే నాకు లక్కీ నెంబర్లు అని చెప్పేవాడు. నాన్నకు పరిచయం చేయాలని శాంతి అతన్ని రూమ్ కు తీసుకెళ్లింది. పంకజ్ కు కూడా పూర్వకు అస్సలు నచ్చలేదు. వీడు నీకు అస్సలు సెట్ కాడు అని కూతురు ముందే చెప్పేశాడు. ప్లీజ్ డాడీ, నా కోసం కొంచెం ఆలోచించండి అని అంది. ఓ అలాగా, అయితే ఇతన్ని నా కింద ఒక నెల రోజుల పాటు పనిచేయమని చెప్పు, నేను ఆ తర్వాత నా నిర్ణయం చెప్తా అన్నాడు. ఇక అతడు పనిచేస్తున్న నెల రోజుల పాటు ఫుల్ గా తిట్టాడు. ఇతడు తిడుతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళంతా చూసేవారు. తప్పకుండా వీడు ఈ ఇంటి అల్లుడుగానైతే అస్సలు రాడు అని అనుకునేవారు. ఆ లెవెల్లో పంకజ్ బాగా తిట్టేవాడు. కూతురును పిలిచి తండ్రి చెప్పేవాడు, వాడిని నీకు అస్సలు సెట్ కాడమ్మా, వాడిని వదులుకో అని అనేవాడు. మా నాన్న మాట నేను అప్పుడే విని ఉండాల్సిందే. ఇప్పుడు చూడండి, వాడు మా నాన్నను చంపాడు, ఆస్తంతా వాడి పేరుపై రాయించుకున్నాడు, నేను తప్పు చేశాను అని ఏడుస్తోంది. ఆమె తరచుగా డిప్రెషన్ కోసం మాత్రలు వేసుకుంటోంది. ఆ డబ్బాను హీరో తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఇంట్లోనే పంకజ్ యొక్క ఫ్రెండ్ బోధి ఉంటాడు. అతన్ని కలవడానికి వెళ్లారు. గార్డెన్ లో చూస్తే అతడు లేడు. పని మనిషిని చూస్తూ అతడు ఎక్కడా అని అడిగారు. అతడు తీర్థయాత్రకు వెళ్లినట్లు ఆమె చెప్పింది. సరే, అతడు వచ్చిన తర్వాత విచారిద్దామని హీరో అన్నాడు. ఇప్పుడు పని మనిషిని
పూర్వక్ ని చూస్తూ నువ్వు కూడా పూర్వక్ ను చూసావు కదా, ఇంతకీ అతని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు హీరో. సార్, పంకజ్ సారు అతన్ని ఎప్పుడు తిడుతూనే ఉండేవారు, నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండేదాన్ని అని చెప్పింది. ఒక రోజు పంకజ్ సార్ ఫుల్ గా తిట్టాడు. అప్పుడు అతడు రెస్ట్ తీసుకోవడం కోసం ఒక రూమ్ కు వెళ్ళాడు. అక్కడ చెస్ బోర్డు ఉంది. కింగ్ కాయిన్ తీసి అతడు కోపంగా విసిరేశాడు. నేను చూసి అతని దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడిగాను. నాకు వచ్చే కోపానికి అతన్ని చంపేయాలని అనిపిస్తుంది అని చెప్పాడు. అలా ఆలోచించకు అని చెప్పా అని ఆ పని మనిషి అంది. ఆ తర్వాత హీరో ఆఫీస్ కు వచ్చాడు. యాక్చువల్ గా లూకా వీళ్ళ కంట్రోల్లోనే ఉన్నాడు కదా, ఇక అతన్ని విచారించాలని అక్కడికి వెళ్ళాడు. లూకా ఎందుకోసం ఇది చేశాడో హీరో కనిపెట్టాడు. కూలీ కోసం హత్యలు చేయడం 10 ఏళ్లుగా మానేశాడు. ఫ్యామిలీని సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో ఇతడు ఇది చేశాడు. ఇంతకీ ఈ హత్య చేయమని నీకు చెప్పింది ఎవరో చెప్పు అని హీరో అడిగాడు. ఈ హత్యను ఎవరు చేయమని చెప్పారో చెప్పకూడదనేది ఒప్పందం. అందువల్ల ఇతడు నోరు మీద పట్టలేదు. ఏదేమైనా వారి పేరును మాత్రం నేను చెప్పను అన్నాడు. సరే, ఆ డ్రైవర్ ను నువ్వే కిడ్నాప్ చేశావా, అతడు ఎక్కడా అని అడిగారు. అప్పుడు ఆ డ్రైవర్ ను ఎక్కడ పెట్టాడో లూకా చెప్పాడు. అక్కడికి వెళ్లి హీరో చెక్ చేశాడు. కానీ ఇప్పటి వరకు పూర్వక్ ను వీళ్ళు కనిపెట్టలేకపోయారు. పూర్వక్ కొన్నాళ్ల క్రితం వరకు ఏమేం చేస్తున్నాడో హీరోయిన్ విచారించింది. ఆమె కనిపెట్టిన విషయాలను హీరోకు చెప్తోంది. పూర్వక్ కు మూఢనమ్మకాలు ఎక్కువే. ఒక ఇంట్లో 21 రోజులు మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత ఇంకో ఇల్లు మారుతుంటాడు. ఒక రోజు బ్రోకర్ ను కలవడానికి వెళ్ళాడు. అతను మాత్రమే వెళ్ళలేదు, అతనితో పాటు ఇంకొకరున్నారు. వారెవరో మనకు తెలియట్లేదు, ఎందుకంటే సీసీటీవీ కెమెరాలో వారి ముఖం కరెక్ట్ గా కనిపించట్లేదు. ఇదిగో ఫోటో అని చూపించింది. పూర్వక్ తో పాటు హూడీ వేసుకుని ఒక వ్యక్తి ఉన్నారే, అతడు పూర్వక్ యొక్క పార్ట్నర్ అయి కూడా ఉండొచ్చు. అతడెవరో కనిపెట్టాలి అని ఆలోచిస్తున్నారు. నువ్వైతే లూకాను విచారించావు కదా, ఏవైనా వివరాలు తెలిసాయా అని హీరోయిన్ అడిగింది. తెలిసాయి, డ్రైవర్ ను కనిపెట్టా అని చెప్పాడు. అతడు చెప్పిన చోటుకు వచ్చి చూస్తే డ్రైవర్ అక్కడే ఉన్నాడు. అతనికి ఒంట్లో బాగా లేకుంటే హాస్పిటల్ కు పంపించాడు. అసలు ఏం జరిగింది అని అతన్ని విచారించాడు. అప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. యాక్చువల్ గా ఇతడు యూరిన్ పాస్ చేయడం కోసం కారును ఆపాడు. ఆ టైంలోనే లూకా ఇదంతా చేశాడు. ఈ డ్రైవర్ లూకాను చూశాడు కదా, అందువల్ల లూకా ఆ డ్రైవర్ ను కూడా ఎత్తుకెళ్లాడు. లూకా మిమ్మల్ని కిడ్నాప్ చేశాడు కదా, అతనితో పాటు ఇంకెవరైనా ఉండడం చూసారా అని హీరో అడిగాడు. అవును సార్, చూశాను అని అన్నాడు. లూకా ఇతన్ని కిడ్నాప్ చేసి ఒక చోట పెట్టాడే, అక్కడ పూర్వక్ కూడా ఉన్నాడు. డ్రైవర్ ను చూసి లైట్ గా నవ్వాడు కూడా. సార్, ఈ హత్య వెనుక పూర్వక్ హస్తం కూడా ఉంది సార్ అని అంటున్నాడు. పూర్వక్ ఇంతకు ముందు నా లక్కీ నెంబర్ 21-7 అని చెప్పాడు. వాటిని క్యాల్కులేట్ చేసి హీరో ఒక విషయం కనిపెట్టాడు. ఇతడు 21 రోజుల తర్వాత ఇంకో ఇంటికి వెళ్తున్నాడు కదా, ఆ వెళ్ళబోయే ఇల్లు 7 వీధుల తర్వాత ఉంటుంది. ఇంతకు ముందు 4-5 ఇల్లు మారాడు, అవన్నీ కూడా ఇలాగే ఉన్నాయి అని హీరో కనిపెట్టాడు. ఇక చివరగా అతడు ఏ ఇంట్లో ఉండే ఛాన్స్ ఉందనేది హీరో కనిపెట్టాడు. హీరో గెస్ చేసి ఈ ఇంట్లోనే ఉండి ఉంటాడు అని టీం ను తీసుకుని వెళ్ళాడు. చూస్తే అతని థింగ్స్ అన్ని ఆ చోట ఉన్నాయి. ఇక్కడే ఉండి ఉంటాడు అని కన్ఫర్మ్ చేసుకున్నారు. అతడు గ్రీస్ కు వెళ్ళడానికి టికెట్లు బుక్ చేశాడని కనుగొన్నారు. 2 టికెట్స్ బుక్ అయ్యాయి. పూర్వక్ అనే పేరుతో ఒక టికెట్, కిరణ్ అనే పేరుతో ఇంకో టికెట్ బుక్ అయ్యింది. అతని పార్ట్నరే కిరణ్ అయి ఉంటాడని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎప్పుడో వెళ్లి ఉండొచ్చు, కానీ ఇంకా ఇంత లేట్ గా వెళ్తున్నాడేంటి అని హీరో అనుకున్నాడు. అప్పుడే ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు హీరోకు కాల్ చేశారు. వెంటనే హీరో టీం ను తీసుకుని ఆ ఇంటికి వెళ్ళాడు. పూర్వక్ అనేవాడు వీళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. మమ్మల్ని చంపడానికి వచ్చాడు, అందుకే పట్టుకున్నాము, మీకు కాల్ చేస్తున్నాం అని చెప్పారు. వీడు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చాడనేది హీరో కనిపెట్టాడు. యాక్చువల్ గా పంకజ్ ఇతని యొక్క పాస్పోర్ట్ తీసుకున్నాడు. ఆ పాస్పోర్ట్ పంకజ్ యొక్క డ్రాలో ఉండడం గమనించాడు. అది తీయడం కోసమే వీడు వెళ్ళాడని హీరో అనుకున్నాడు. పంకజ్ ను నువ్వే హత్య చేయించావా, లూకాతో ఇదంతా చేయించింది నువ్వే కదా అని అడుగుతుంటే అవును నేనే చేశా, ఎస్ అని రాసిచ్చాడు. ఏంట్రా వీడు ఇంత ఈజీగా ఒప్పుకున్నాడు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి అతన్ని బెదిరించే ఆస్తి రాయించుకున్నావా అని అడిగితే చప్పుడు చేయలేదు. సరే, నీ పక్కనే ఒక అబ్బాయి ఉన్నాడే, అతడెవరు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. కానీ అప్పుడు మాత్రం సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నాడు. అప్పుడు సడన్ గా హీరో యొక్క అసిస్టెంట్ వచ్చి సార్ మీరు అర్జెంట్ గా ఒక చోటుకు రావాలి అంటున్నాడు. అప్పుడు హీరో తన టీం ని తీసుకుని అటు వెళ్ళాడు. అక్కడ చూస్తే డ్రైవర్ యొక్క బాడీ కనిపించింది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నిన్నే అతడు బయటకు వచ్చాడు, కానీ ఎవరో అతన్ని చంపేశారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ఆ డ్రైవర్ ను ఎవరో లాక్ చేశారు. గన్ చూపించి ఎక్కడికో తీసుకెళ్లారు. తీసుకువెళ్ళింది ఎవర్రా అని చూస్తే ఇంతకు ముందు హుడ్డీ వేసుకుని ఒక వ్యక్తి ఉన్నారే, అతనిలాగే అనిపిస్తోంది. ఆ తర్వాత హీరో ఈ ఫ్యామిలీ దగ్గరకు వచ్చాడు. అప్పుడు వాళ్ళు మమ్మల్ని ఇంకా ఎన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేస్తారు,
బయటకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అంటున్నారు. కానీ హీరో మాత్రం ఇప్పుడే కుదరదు, పూర్వకు దొరికిపోయాడు, కానీ అతని పార్ట్నర్ మాత్రం ఇంకా దొరకలేదు, అతడు దొరికేంత వరకు మీరు ఇంట్లోనే ఉండాలి అని చెప్పాడు. డ్రైవర్ చనిపోయాడని చెప్పాడు. కిడ్నాప్ చేసింది పూర్వక్ పార్ట్నర్ అయితే మరి ఎందుకు చంపాడో నాకు అర్థం కావట్లేదని హీరో అన్నాడు. అప్పుడు అంగద్ ఏం చెప్పాడంటే లూకా పూర్వకు కలిసి ఉండడం డ్రైవర్ చూశాడు, అందువల్లే పూర్వక్ యొక్క పార్ట్నర్ ఇదంతా చేసి ఉంటాడని చెప్పాడు. వీరు బయటకు వెళ్లాలని చెప్పడంతో పై ఆఫీసర్ హీరోకు 7 రోజులు టైం ఇచ్చాడు. అప్పుడే బోధి వీరిని కలవడానికి వచ్చాడు. మీతో పంకజ్ ఏమేం చెప్పేవాడు అని హీరో అడిగాడు. అతడు కొన్ని విషయాలు చెబుతున్నాడు. బోధి అనే అతనికి డబ్బంటే అంత పిచ్చి లేదు, అందువల్లే పంకజ్ కు ఇతడు బాగా నచ్చాడు. మా ఇంట్లోనే ఉండు అని అతనికి సపరేట్ గా ఏర్పాట్లు చేశాడు. అప్పుడప్పుడు బోధి దగ్గరకు వచ్చి పంకజ్ మెడిటేషన్ చేసేవాడు. మరి పూర్వక్ ను చివరిసారిగా ఎప్పుడు చూశారని హీరో అడిగితే ఒక రోజు అతడు భయపడిపోతూ ఇంటి నుంచి పారిపోయాడు, ఎందుకో నాకు మాత్రం తెలియదు. కాసేపు అయ్యాక డిస్క్ ను గాల్లోకి ఎగిరేసి అంగద్ షూట్ చేశాడు. అతడు ఎప్పుడు కరెక్ట్ గా షూట్ చేస్తాడు, ఆ రోజు మాత్రం మిస్ అయింది. ఆ రోజు అతడు టెన్షన్ గా ఉన్నాడు, అంతే తప్ప ఇంకేమీ తెలియదు అని చెప్పాడు. ఇంకోవైపు పూర్వక్ కు ఇంటిని వెతికి పెట్టే బ్రోకర్ అండర్ గ్రౌండ్ కు వెళ్ళాడు. అతన్ని బయటకు రప్పించాలని హీరోయిన్ ప్లాన్ వేసుకుంది. అందువల్ల తనకు ఇల్లు రెంటుకు కావాలని వెళ్ళింది. పూర్వక్ కు ఇల్లు చూపించే బ్రోకర్ అయితే బాగుంటుందని చెప్పడంతో అతని దగ్గరకే తీసుకెళ్లారు. అప్పుడు గన్ చూపించి కొన్ని ప్రశ్నలు అడిగింది. పూర్వక్ పక్కన కూర్చుని ఉన్నదెవరు అని అడిగింది. ఆ తర్వాత హీరోకు ఫోన్ చేసి మనం అనుకున్నట్లు అతడు అబ్బాయి కాదు, అమ్మాయి. మనం ఇంట్లో ఉండేవారినే హౌస్ అరెస్ట్ చేశాం, కానీ ఇంట్లో పని చేసే వారిని హౌస్ అరెస్ట్ చేయలేదు, తప్పు చేశాం అని హీరోయిన్ అంది. ఆ ఇంట్లో పని మనిషి ఉందే, ఆమె హాయిగా తిరుగుతోంది, ఇప్పుడు డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చింది. అప్పుడే హీరో టీం ఆ ఇంట్లోకి వచ్చింది. సైలెంట్ గా ఉండు అని పని మనిషిని కూర్చోబెట్టారు. ఆ ఇల్లంతా సెర్చ్ చేశారు. ఒక చోట అమ్మాయిని లాక్ చేసి ఉండడం గుర్తించారు. ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడారు. ఆ అమ్మాయి పేరే కిరణ్. యాక్చువల్ గా కిరణ్ అనేది అబ్బాయి పేరు కాదు, అమ్మాయి పేరు. ఈమె పూర్వక్ యొక్క చెల్లెలు. ఈమె కూడా మాట్లాడలేదు, చెవులు వినపడవు. అన్న చెల్లి ఒకే ఇంట్లో ఉండేవారు. ఈ ఇద్దరు కలిసే బ్రోకర్ ను కలవడానికి వెళ్లేవారు. ఆ దృశ్యమే సీసీటీవీలో రికార్డ్ అయింది. సీన్ కట్ చేస్తే ఈ కేసుకు సంబంధించిన వారందరినీ హీరో పంకజ్ ఇంటికి తీసుకెళ్లాడు. ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు, ఎలా చేశారన్నదే ముఖ్యం అని హీరో అంటున్నాడు. పంకజ్ అనే అతడు బోధి దగ్గరకు వెళ్లి త్వరలోనే నేను పైకి పోయేలా ఉన్నాను అని బాధగా అతనితో మాట్లాడాడు. ఆ విషయమే బోధి వీళ్లకు చెప్పాడు ఇంతకు ముందు. ఎందుకలా మాట్లాడి ఉంటాడు అని మెడికల్ కండిషన్ గురించి సెర్చ్ చేశారు. అప్పుడే అతడు క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్నాడన్న విషయం హీరోకు తెలియవచ్చింది. అతడు మానసికంగా కుంగిపోయిన క్రమంలో ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని ఇంకా బాధించారు. కొడుకేమో బిజినెస్ ను ఇంకా లాస్ చేసేవాడు, బాధ్యత లేకుండా ప్రవర్తించేవాడు. ఇంకోవైపు భార్య ఏమో వయసులో ఉన్న కుర్రాన్తో అఫైర్ పెట్టుకుంది. ఈ విషయాలు తెలిసి అతడు చాలా బాధపడ్డాడు. తన మనసులో ఉన్న బాధలన్నీ తన ఫ్రెండ్ అయిన బోధితో షేర్ చేసుకునేవాడు. అంటే డైరెక్ట్ గా ఏమీ చెప్పలేదు, ఇండైరెక్ట్ గా తన మనసులోని బాధను వ్యక్తపరిచేవాడు. ఒక రోజు ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి ఏం చెప్పాడంటే నా ఆస్తిలో మీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను, అంతా కూడా అనాథాశ్రమానికి రాసిస్తా అని చెప్పాడు. ఇదంతా విని అంతా షాక్ అయ్యారు. మేమేం తప్పు చేశాం, మాకు ఆస్తి ఇవ్వాలి అని అన్నారు. మీరు ఎంత అడిగినా కూడా మీకేమి ఇవ్వను, ఈ ఇంటిని నా కూతురు పేరుపై రాస్తాను, ఇక బిజినెస్ లు అంతా కూడా అనాథాశ్రమాలకు రాస్తా అని చెప్పాడు. ఈ మాటలు విని తల్లి కొడుకులు చాలా కోప్పడ్డారు. అప్పుడు కూతురు శాంతిని చూస్తూ ఏమంటున్నాడంటే ఎన్జిఓను బాగా చూసుకోమా, ఆ తర్వాత ఈ ఇంటిని నీకే ఇస్తా, నువ్వు ఇందులో ఉండు, డబ్బుపై మాత్రం ఆశ పెంచుకోకు, అలా డబ్బుపై గాని మోహం పెరిగిందనుకో రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అని చెప్పాడు. సరే అని కూతురు కూడా అంది. కానీ తల్లి కొడుకు మాత్రం చాలా కోపంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామని సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే కూతురు అక్కడికి వచ్చింది. నీకు ఇల్లు ఆ ఎన్జిఓ వచ్చాయి కదా, ఇక నువ్వు సంతోషంగా ఉంటావులే అంటున్నారు. నేనెలా సంతోషంగా ఉంటా అని ఆమె కోపంగా మాట్లాడుతోంది. నేను మాట్లాడలేను, వినలేను. అలాగని నేనేమి తెలివి తక్కువ దాన్ని కాదు, మనకు అన్ని ఆస్తులు కావాలి, నాకు ఈ ఇల్లు ఒకటి వస్తే సరిపోతుందా, నాకు అస్సలు సరిపోదు అని ఆమె అంటుంటే ఇదేంట్రా మనకంటే కేడీలాగా ఉందే అని అనుకుంటున్నారు. ఇతడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆస్తంతా అనాథాశ్రమానికే రాసేటట్లున్నాడు. అందువల్ల అతని కథ ముగించాలి అని అంటోంది. అప్పుడు ఆ ఇంటి కోడలు మౌనిక ఏంటమ్మా మీ నాన్నను చంపేద్దామని అంటున్నావా అని అంది. ఇదే టైంలో కరెక్ట్ గా పని మనిషి వచ్చి కాఫీ కావాలా అని అడిగింది. వీళ్ళు మాట్లాడుకునేదంతా వింది. పని మనిషి విన్నదే అని అంతా షాక్ అయ్యారు. అప్పుడు ఆమెను కూడా
కూర్చోబెట్టి డీల్ మాట్లాడారు. నీకు ఎంతో కొంత డబ్బిస్తాం, మాతో కలిసిపో అని చెప్పారు. డబ్బు వస్తుందంటే నేను కూడా మీతో చేరిపోతా అంది. యాక్చువల్ గా మీ కుటుంబంపై డౌట్ రావడానికి కారణం ఏంటనేది హీరో చెప్తున్నాడు. శాంతి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తట్టుకోలేక డిప్రెషన్ లో ఉంటూ టాబ్లెట్స్ వాడుతున్నట్లు చెప్పింది. ఆ టాబ్లెట్ పై హీరోకు ఇంతకు ముందే డౌట్ వచ్చింది. ఆ డబ్బాను కూడా తీసుకెళ్లాడు. దాన్ని చెక్ చేసినప్పుడు అది షుగర్ టాబ్లెట్ అని తెలియవచ్చింది. నటించడం కోసమే ఆమె ఇలా చేసిందని కనిపెట్టాడు. ఇంతకు ముందు అంగద్ కూడా ఒక లూజ్ టాక్ చేశాడు. అదేంటంటే పూర్వక్ లూకా కలిసి ఉండడం డ్రైవర్ చూసి ఉంటాడు, అందువల్లే పూర్వక్ యొక్క పార్ట్నర్ డ్రైవర్ ను చంపి ఉంటాడు అని చెప్పాడు. యాక్చువల్ గా డ్రైవర్ చెప్పింది హీరోకు మాత్రమే తెలుసు, ఎందుకంటే ఆ డ్రైవర్ హాస్పిటల్ కు వెళ్ళాడు, ఆ తర్వాత చనిపోయాడు. డ్రైవర్ చెప్పింది వీళ్ళకెలా తెలుసు? అలాగైతే డ్రైవర్ ను వీళ్ళు చెప్పమన్నదే అతడు చెప్పి ఉంటాడా అని హీరో అనుకున్నాడు. ఈ ఫ్యామిలీ అంతా కలిసే పంకజ్ ను హత్య చేసి ఉంటారు అని హీరో గెస్ చేశాడు. పంకజ్ ను చంపడం కోసం ఒక బలి పశువును వెతికారు. ఆ బలి పశువు వేరెవరో కాదు, పూర్వకే కదా అని హీరో అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు వేసుకున్న ప్లాన్ ను చూపిస్తున్నారు. రాజేశ్వరి ఉందే, ఆమె ఏమందంటే ఈ హత్య అనేది నేరుగా మనం చేయకూడదు, వేరే ఎవరితోనైనా చేయించాలి, అందువల్ల నువ్వే ఒకటిని పిలుచుకురావాలి అని శాంతితో చెప్పింది. అందువల్లే శాంతి పూర్వకును ప్రేమిస్తున్నట్లు నటించింది. ఇంటికి కూడా తీసుకొచ్చింది. నాన్న నేను ఇతన్ని లవ్ చేస్తున్నా అని తండ్రికి చెప్పింది. నాన్నకు అస్సలు ఇష్టం లేదు. సరే కూతురు ఇంతగా అడుగుతుంది కదా, అందువల్ల ఇతన్ని నా దగ్గరే పెట్టుకుంటాను, అతన్ని టెస్ట్ చేద్దామని అనుకున్నాడు. అందువల్లే అతని కింద పనిలో పెట్టుకున్నాడు. అప్పుడు పూర్వక్ పై అరిచేవాడు, కావాలనే తిట్టేవాడు. పంకజ్ బాగా తిడుతుండడంతో ఇతనికి కూడా కోపం వచ్చేది. లోలోన కుమిలిపోయేవాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. పంకజ్ ఒక రోజు శాంతిని పిలిచి మాట్లాడుతున్నాడు. ఏమ్మా, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటావని నేను అనుకున్నాను, కానీ పూర్వక్ చాలా మంచివాడు, నీకు వాడే కరెక్ట్ అని చెప్పాడు. ఈ విషయం పూర్వకు తెలిస్తే తన ప్లాన్ అంతా చెడిపోతుంది అని శాంతి ఆలోచిస్తోంది. అమ్మ దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. మీ నాన్నకు పూర్వకు నచ్చడం ప్రారంభమైంది మనకు తెలుసు కదా, కానీ పూర్వకు తెలియదు, అందువల్ల అతన్ని మనం వేరేలాగా యూజ్ చేసుకుందామని రాజేశ్వరి చెప్పింది. ఇప్పుడు పూర్వకుని పిలిచి మాట్లాడుతున్నారు. ఇదిగో చూడయ్యా, నువ్వు మా కూతుర్ని ప్రేమిస్తున్నావని బాగా తెలుసు, కానీ పంకజ్ మాత్రం అస్సలు ఒప్పుకోడు, అందువల్ల అతని కథ ముగిద్దామని అనుకుంటున్నాం, నువ్వు హెల్ప్ చేస్తావా అని రాజేశ్వరి అడిగింది. ఆల్రెడీ పంకజ్ పై అతనికి చాలా కోపం ఉంది కదా, అందువల్ల అతడు సహాయం చేస్తా అన్నాడు. ఇక వెంటనే పూర్వకు ద్వారానే లూకాను బుక్ చేశారు. హత్య జరిగిన తర్వాత పూర్వకును ఇరికించాలనేది వీళ్ళ ప్లాన్. కానీ మధ్యలో వేరే విషయం జరిగింది. ఒక రోజు పంకజ్ ను కలవడానికి పూర్వకు వెళ్ళాడు. అప్పుడు అతడు కాబోయే అల్లునితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఈయన సడన్ గా మంచి వాళ్ళ మాట్లాడుతున్నాడే అని ఆలోచించాడు. ఏయ్యా, ఇన్నాళ్ళు నాపై కోప్పడిన అతడు సడన్ గా ఇంత మంచిగా మాట్లాడుతున్నాడే అని అనుకుంటున్నావా? నేను ఇన్నాళ్ళుగా నీకు టెస్టే పెట్టాను, ఎందుకంటే నా చుట్టూ ఉండే వాళ్ళు ఇప్పటి వరకు నా డబ్బు పైనే ఆశపడ్డారు, నువ్వు కూడా అలాగే ఉన్నావా అని టెస్ట్ చేయడం కోసమే అలా మాట్లాడాను, కానీ నువ్వు డబ్బుపై ఆశపడలేదు, నువ్వొక మంచి వాడివి అని హత్తుకున్నాడు. పంకజ్ మాటలు విని ఇతడు చాలా బాధపడుతున్నాడు. ఇంత మంచివాడినా నేను అపార్థం చేసుకున్నా అని ఫీల్ అయ్యాడు. ఇతన్ని చంపడం కోసం కుటుంబమే ప్లాన్ వేస్తోంది కదా, ఆ విషయం చెప్పాలని అనుకున్నాడు. ఇక ఎలాగోలా చేసి ధైర్యం తెచ్చుకుని, సార్ మిమ్మల్ని చంపడానికి మీ కుటుంబమే ప్లాన్ చేస్తోంది సార్ అని చెప్పాడు. పంకజ్ షాక్ అయ్యాడు. అందువల్లే ఆస్తిలో 80% పూర్వక్ పేరుపై రాశాడు. పూర్వక్ చెల్లి ఉంది కదా, వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఈ చెల్లిని కిడ్నాప్ చేసి పూర్వక్ ను భయపెడదామని ఈ కుటుంబ సభ్యులు అనుకున్నారు. అందువల్లే పని మనిషి ఈ కిరణ్ ను లాక్ చేసి పెట్టింది. ఇక చెల్లిని బంధించిన తర్వాత వీళ్ళు పూర్వక్ తో ఆట ఆడుకుంటున్నారు. కిరణ్ డ్రెస్ వేసుకుని వెళ్లి డ్రైవర్ ను చంపమని పని మనిషికి చెప్పారు. అందువల్ల డ్రైవర్ ను కలవడానికి పని మనిషే వెళ్ళింది. డ్రైవర్ ను ఆమెనే కిడ్నాప్ చేసి చంపేసింది. ఈ అన్న చెల్లెల్ని ఈ కేసులో ఇరికిద్దాం, ఆ తర్వాత ఆస్తి మనకే వస్తుందని ఈ కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఈ విషయాలన్నీ చెప్పిన హీరో ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. ఇంటరాగేషన్ లో లూకా ఏం చెప్పాడంటే, నేను అతన్ని గన్ తో కాల్చాను, ఆ తర్వాత ఆ కారులో బాంబు పెట్టి పేల్చేశాను ఇలా చెప్పాడు. కానీ నిజమేంటంటే ఇతడు గన్ తో కాల్చలేదు, ఆల్రెడీ అతడు చనిపోయి కారులో పడి ఉన్నాడు. లూకా కారు మాత్రమే పేల్చేశాడు. పంకజ్ ను ఇంతకు ముందే మీరు ఇంట్లో చంపేశారు అని హీరో చెప్తున్నాడు. యాక్చువల్ గా పూర్వకు అన్ని విషయాలు పంకజ్ కు చెప్పాడు కదా, మరుక్షణమే అతడు టెన్షన్ అయిపోయి ఫ్యామిలీ దగ్గరకు వచ్చాడు. నా ఆస్తిలో 80% పూర్వక్ పేరుపై రాసి పెట్టాను, 10% కుక్క పేరుపై, ఇంకో 10% బోధి పేరుపై రాశాను అని చెప్పాడు. నన్నే చంపడానికి మీరు నిర్ణయించుకున్నారు కదా,
అందువల్ల మీ పేరుపై ఒక్క రూపాయి కూడా రాయలేదని చెప్పాడు. నేనే ఇప్పుడు చచ్చే స్థితిలో ఉన్నాను. చచ్చే ముందు మిమ్మల్ని ఊరికే వదలను అని గన్ తీసి బెదిరిస్తున్నాడు. అప్పుడు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా భయపడిపోతున్నారు. కానీ కూతురు మాత్రం తండ్రి దగ్గరికి వెళ్లి ప్రేమగా హక్ చేసుకుంటోంది. కూతురు అంటే అతనికి ఇష్టం కదా, అందువల్ల అతడు దగ్గరకు తీసుకున్నాడు. కానీ ఆమె చాలా దుర్మార్గురాలు కదా, నాన్న చేతిలో ఉన్న గన్ తీసి ఎక్కుపెట్టింది. నువ్వేంటమ్మా గన్ ఎక్కుపెట్టావు అని తండ్రి షాక్ అయ్యాడు. అప్పుడే ఆమె గన్ తో కాల్ చేసింది. అతనికి కూతురు అంటే చాలా ఇష్టం, కానీ తన కూతురు చేతుల్లోనే చచ్చిపోతున్నానే అని అతడు చాలా బాధపడ్డాడు. షూట్ చేసిన తర్వాత పంకజ్ కింద పడబోతుంటే అప్పుడే రూమ్ లోకి పూర్వక్ ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని షూట్ చేశారని తెలియగానే పూర్వక్ ఆ ఇంటి నుంచి పారిపోతున్నాడు. ఈ విషయంలో అంగద్ చాలా టెన్షన్ అయిపోయాడు. అందువల్లే డిస్కులను గాల్లోకి విసిరేసి కాల్చేటప్పుడు చాలా మిస్ అయ్యాడు. ఇదంతా ఆ రోజు బోధి చూశాడు. వెంటనే డ్రైవర్ దగ్గరకు వచ్చిన అంగద్ పూర్వక్ ఉండే ఇల్లు తెలుసు కదా, కారును అటు తీసుకెళ్ళు అని చెప్పాడు. డ్రైవర్ కూడా వీరి మనిషే. నేరుగా ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఉన్న పూర్వక్ కిరణ్ ను పట్టుకున్నారు. మా నాన్న నీ పేరుపై ఆస్తి రాశాడు, అది మా చేతికి తిరిగి వచ్చే వరకు మీ చెల్లి మా కంట్రోల్లో ఉంటుందని, పంకజ్ చావుకు నేనే కారణమని నువ్వు ఒప్పుకోవాలి. మొదట దాక్కో, ఆ తర్వాత పోలీసులకు సరెండర్ కావాలి. ఇదే మా ప్లాన్ అని కుటుంబ సభ్యులు చెప్పారు. మేము చెప్పింది చేయకుంటే నీ చెల్లిని చంపేస్తామని బెదిరించారు. ఇతడు పాస్పోర్ట్ తీసుకోవడం కోసం ఇంటికి వెళ్లి దొరికిపోయాడు కదా, అదంతా వారు వేసిన ప్లాన్ ప్రకారమే దొరికిపోయాడు. ఆ తర్వాత నేనే హత్య చేశానని పోలీసులకు చెప్పాడు. ఇంట్లోనే హత్య జరిగిందని హీరో బల్లగుద్ది చెప్పాడు కదా, దానికి రీజన్ కూడా చెప్పాడు. శాంతి షూట్ చేసినప్పుడు పంకజ్ రక్తం పెయింటింగ్ పై పడింది. ఆ పెయింటింగ్ లో రెడ్ కలర్ ఉండడం వల్ల ఆ రక్తాన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మొదటిసారిగా విచారణకు వచ్చినప్పుడు హీరో దీన్ని గుర్తించాడు. వెంటనే వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరకు పంకజ్ కోరుకున్నట్లుగానే ఆస్తి పంపకాలు జరిగాయి. పక్కాగా ఈ కేసును ఛేదించిన సంతోషంలో ఉన్న హీరో మౌత్ ఆర్గాన్ ఊదుతుంటే ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.